ఈ జనరేషన్ పిల్లలు, పేరెంట్స్ అందరూ తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తన రైవలరీ ఇన్ఫ్లుయెన్సర్ కంటే ముందు 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకుందామని చెప్పేసి తనకంటే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్తోని కొలాబరేషన్ ప్లాన్ చేసి కంటెంట్ క్రియేట్ చేసుకొని ఫుల్ పార్టీ చేసుకొని ఇంటికి వచ్చేస్తాడు. తీరా పొద్దున్న లేచి చూసరికి మొబైల్ పోతుంది. మొబైల్ని ఎట్లయినా కనిపెట్టాలని చెప్పేసి ఆన్లైన్లో వాళ్ళ ఫ్రెండ్స్ని రీచ్ అయ్యే టైంలో కరెక్ట్గా అతనికో మెయిల్ వస్తుంది. ఒక అమ్మాయి మెయిల్ చేసి, మీ మొబైల్ పోయిందని తెలుసు, దాని గురించి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది, సో నన్ను కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి ఒక ఐడి ఇస్తుంది. ఆ ఐడి సేమ్ ఈ ఇన్ఫ్లుయెన్సర్ క్లోన్ ఐడిలా ఉంటుంది. సరే అని చెప్పేసి కాంటాక్ట్ అవుతాడు. కాంటాక్ట్ అయ్యి, అసలు మీకు ఎట్లా తెలుసు నా ఫోన్ గురించి అని అడిగితే, నేను మీ పెద్ద ఫ్యాన్ని సార్, మిమ్మల్ని ఎట్లాగైనా కాంటాక్ట్ అవ్వాలని చెప్పి కాల్ చేస్తుంటే ఒక క్యాబ్ డ్రైవర్ ఫోన్ లిఫ్ట్ చేసి నిన్న మీరు క్యాబ్లో మర్చిపోయినారని చెప్పిండు. అతనికి మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అవ్వాలనో తెలియలేదు అన్నాడు. సో నాకు మీ మెయిల్ ఐడియా ఉంది కాబట్టి మీకు మెయిల్ చేసిన అని చెప్పి మెల్లగా మీడియేషన్ స్టార్ట్ చేస్తుంది అన్నట్టు ఆ క్యాబ్ డ్రైవర్కి ఇంకా ఇన్ఫ్లుయెన్సర్కి. సో అట్లా ఆమె మీడియేషన్ చేస్తూ ఉంటే మనోడు ఆఫర్ ఇస్తాడు డ్రైవర్కి, నేను డబ్బులు ఇస్తా, ఎన్ని కావాలంటే అన్ని, నా ఫోన్ నాకు తెచ్చియాలని చెప్పేసి. ఆమె కూడా అది అక్కడ కన్వే చేస్తుంది. మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యి ఓకే అన్నాడు, కాకపోతే అడ్వాన్స్ అడుగుతున్నాడు, ఇప్పుడే 1500 అని చెప్తుంది. ఇక ఇటు సైడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏమో, నా ఫోన్ నాకు ఇచ్చేస్తే డబ్బులు ఇవ్వకుండా ఎందుకుంటా నేను అని చెప్పేసి అంటుంటే, మీరు అనేది కరెక్టే సార్, కానీ వాడు ఇంటర్లేడు సార్ అని చెప్తుంది. సరే ఇక అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్ ఒప్పుకుంటాడు. ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి అసలు అంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అని చెప్తుంది ఈమెనే. సరే ఆయన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పంపియు, నేను ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్తాడు. ఆమె పంపిస్తుంది కనుక్కొని. తర్వాత ఓటీపీ మొబైల్కి వెళ్ళిపోతుంది. మొబైల్ ఏమో ఈయన దగ్గర లేదు, క్యాబ్ డ్రైవర్ దగ్గర ఉంది. ఓటీపీ మొబైల్కి వెళ్ళిపోయింది. తొందరగా క్యాబ్ డ్రైవర్కి కాల్ చేసి ఓటీపీ కనుక్కోమని చెప్పి అమ్మాయికి చెప్తాడు. ఆమెనేమో ఫోన్ పాస్వర్డ్ అడుగుతున్నాడు సార్, పాస్వర్డ్ తెలియకుండా ఓటీపీ చూడలేడు కదా అని చెప్పి అంటది. ఇక ఓటీపీ తెలుసుకొని ఆయనకు డబ్బులు పంపించకపోతే నా ఫోన్ నాకు రాదు అన్న సిచ్యువేషన్ క్రియేట్ చేయడంతో పాస్వర్డ్ చెప్పేస్తాడు. ఆ తర్వాత ఆమె బిహేవియర్తో డౌట్ రావడంతో ఫైండ్ మై ఫోన్ సైట్లోకి వెళ్ళి అక్కడ రింగ్ ఆప్షన్ క్లిక్ చేస్తాడు. సో ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఫోన్ మోగుతుంది. ఆ రింగ్ టోన్ కాల్ ద్వారా ఈయనకి వినిపిస్తుంది. ఇక ఇక్కడ నుంచి మూవీ డార్క్ టర్న్ తీసుకుంటుంది. మొబైల్ పాస్వర్డ్ షేర్ చేసుకోవడంతో ఆమె మొత్తం డేటానంతా బ్యాకప్ చేసుకొని ఆమె దాంట్లో పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతా ఉంటుంది. నేను నీ పెద్ద ఫ్యాన్ని, నువ్వు నాకు అటెన్షన్ ఇవ్వకపోతే నీ సీక్రెట్స్ అన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా అని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. ఇక మెల్లగా ఈ బ్లాక్మెయిలింగ్ ఏడదాకా పోతుందంటే, నీ ఫ్యామిలీ డీటెయిల్స్, నీ ఫ్రెండ్స్ డీటెయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను చెప్పింది చేయకపోతే వాళ్ళు నీకు దక్కరు అన్న రేంజ్కి పోతుంది. ఒక ఇన్ఫ్లుయెన్సర్ యొక్క ఫేక్ పర్సనాలిటీ కానీ ఫేక్ లైఫ్ స్టైల్ని కానీ చూసి అబ్సెస్ అయిపోయిన ఒక ఫ్యాన్ ఎంత దూరం వెళ్ళింది తనని దక్కించుకోవడానికి, అండ్ ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేసిండు తనని ఆమె నుంచి కాపాడుకోవడానికి అనే స్టోరీ. మనం కూడా అట్లా రియల్ లైఫ్లో ఎవరినొకరిని ఫాలో అవుతూనే ఉన్నాం సోషల్ మీడియాలో. వాళ్ళ వ్లాగ్స్ కానీ వాటిని కానీ చూసి ఇన్స్పైర్ అయ్యి, అరే వాళ్ళ ఫ్యామిలీ ఎంత మంచిగా ఉందో, అరే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత మంచిగా ఉందో అని చెప్పేసి ఫాలో అవుతున్నాం. అటువంటి ఫేక్ లైఫ్ స్టైల్ని చూసి మనం జెలస్ ఫీల్ అయిపోయి, అరే వాళ్ళ లైఫ్ ఎంత మంచిగా ఉంది, మన లైఫ్ ఏంది ఇట్లుంది అని ప్రతి దాంట్లో మనకు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది తెలియకుండానే. అండ్ ఆబ్వియస్లీ మిగతా యాప్స్, గేమ్స్ వీటి వల్ల ఎంత అడిక్ట్ అవుతున్నారో అందరికి తెలిసిందే. వాటి వల్ల ఎన్నో సూసైడ్స్ జరిగినాయి, ఎన్నో దొంగతనాలు జరిగినాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళే గేమ్స్ కోసం, వాటి కోసం, గేమ్స్ ఇన్వెంటరీ కోసం నాన్న క్రెడిట్ కార్డో తాత క్రెడిట్ కార్డో తీసి దాంట్లో కొట్టేయడం, లక్షలు పోగొట్టుకున్న ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. సో ఇటువంటి మూవీస్ అంటే పిల్లలు రియలైజ్ అయ్యేటటువంటి మూవీస్ ఈ మధ్యలో చాలానే వస్తున్నాయి. బేసిక్గా ఇటువంటి మూవీస్ తీసేదే కొద్దిగా మార్పు తీసుకొద్దామన్న ఒక ఉద్దేశంతో అని నేను అనుకుంటున్నా. సో ఐ హోప్ ఇటువంటి మూవీస్ ఇంకా రావాలి. అట్లనే మీరు కూడా ఇటువంటి మూవీస్ చూపియండి, మెల్లగా మార్చండి పిల్లల్ని. ఫోన్లు గుంజేసుకోవడం, లేకపోతే వాళ్ళని తీసుకుపోయి రూమ్లలో లాకప్ చేసేయడం, ఇటువంటివి చేస్తే ఇంకా అగ్రెసివ్గా తయారవుతారు. అటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఈ మూవీలో కూడా చెప్పిండ్రు. అంటే ఫోన్ కింద పడేసిండని చెప్పేసి వాళ్ళ నాన్ననే స్లాప్ చేస్తాడు ఇన్ఫ్లుయెన్సర్, అటువంటివి. సో మనం సిచ్యువేషన్ని అగ్రెసివ్గా హ్యాండిల్ చేయకుండా వాళ్ళని వేరే దానికి దేనికన్నా డివేట్ చేయగలిగితే సక్సెస్ అయినట్టే. ఫోన్లు గుంజుకోవడం కన్నా అటువంటి మార్గాలు ఎత్తుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. రైట్ గైస్, మూవీ పేరు వచ్చేసి లాగౌట్. ఇది జీ5లో స్ట్రీమ్ అవుతుంది. సో మీరు ఈ మూవీ చూశాక మీకు మూవీ నచ్చినట్టయితే వచ్చి ఒక లైక్ వేసుకొని పోండి వీడియోకి. అట్లనే వీలైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.